హలో అండి, ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రియా చౌదరి మేడం గారికి మరియు మత పిచ్చి ఉన్నటువంటి వాళ్ళతో నేను మాట్లాడాలనుకుంటున్నానండి. కాబట్టి ముఖ్యంగా ప్రియా చౌదరి గారితో మాట్లాడాలనుకుంటున్నా. మేడం బాగున్నారా? అయితే మీరు మొన్న ఒక వీడియోలో చెప్పుతో కొడతాను అని అన్నారు కదండి. సువార్తికులను చెప్పుతో కొడతారండి. సువార్త అంటే మంచి వార్త అండి. మంచి విషయాలు నేర్పిస్తారు బైబిల్ నుండి. మరి వాళ్ళనే సువార్తికులు అంటారు. సువార్తికులని చెప్పుతో కొడతా, అట్లా కొడతా, ఇట్లా కొడతా అని అనకూడదండి. తర్వాత మీరు రాజ్యాంగాన్ని పాటించండి, లేకపోతే వెళ్ళిపోండి దేశము నుండి అన్నారు. ఎవరిదండి ఈ దేశం? ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాం మేడం. ఓకే, మీరు అన్నట్టు మరి ఒక పని చేయండి. క్రిస్టియన్స్ కంట్రీస్లో హిందువులు, మరి ముస్లిం కంట్రీస్లో హిందువులు వెళ్ళి బ్రతుకు తెరువు కోసం పొట్ట పట్టుకొని అక్కడికి వెళ్తున్నారు కదా. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ చదువుకొని యుఎస్లో, లండన్లో, ప్యారిస్లో, కెనడాలో, అరబ్ కంట్రీస్లో ఉంటున్నారు కదండి. మరి బ్రతకటానికి పోతున్నారు కదా. అర్జెంటుగా వాళ్ళని తీసుకురండి. వాళ్ళందరినీ మీరు తీసుకొస్తే మేము కూడా మా కంట్రీకి వెళ్తాం. ఎందుకంటే ఇక్కడ పేద దేశం కాబట్టి అక్కడ బాగా బ్రతకొచ్చు ధనిక దేశంలో అని మరి డబ్బు సంపాదించుకోవటానికి వెళ్ళి ఇల్లు వాకిళ్ళు మరి మరి అన్నీ సంపాదించి మరి ఇక్కడ తల్లిదండ్రులు తీసుకుపోయి మంచిగా ఎంజాయ్గా డబ్బుతో చేస్తున్నారు. మరి అక్కడ కొంతమంది బాత్రూమ్లు గడుగుతున్నారు, లెట్రిన్లు గడుగుతున్నారు, ఇళ్లలో పాచి పనులు చేస్తున్నారు, బజ్జీలు కూడా అమ్మి డబ్బు సంపాదిస్తున్నారు కదండి. గ్రీన్ కార్డు కూడా కలిగి ఉన్నారు చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు. మరి క్రిస్టియన్స్ని ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాం కదండి. ముఖ్యంగా మీ వాళ్ళు అక్కడికి వెళ్ళారు కదా. మరి ఒరిస్సా, బీహార్ వాళ్ళు ఇక్కడికి వచ్చి పత్తి, మిరపకాయ, మరి సుతారు పనులు ఎలా చేసుకుంటున్నారో మీ వాళ్ళు కూడా అక్కడికే వెళ్ళారు. ఇక్కడున్న పొలము ఇల్లు అమ్ముకొని అక్కడికి వెళ్ళి మంచిగా హాయిగా బ్రతుకుతున్నారు. మీ వాళ్ళు అక్కడ చదువుకొని మరి ఇక్కడ చదువుకొని అక్కడికి వెళ్ళి బతుకమ్మలు ఆడటం, గుడులు కట్టించుకోవటం, మరి మీ దేవుళ్ళ గురించి ప్రచారాలు చేస్తున్నారు కదండి. అక్కడ వాళ్ళు మిమ్మల్ని ఏమంటారు? అక్కడ దేశ ప్రధానులు, ముఖ్యమంత్రులు, దేశాధ్యక్షులు ఏమంటారు? ఎందుకంటే వాళ్ళు క్రీస్తు బిడ్డలు, సంస్కారం కలిగిన వాళ్ళు. మా ఫాదర్లు, మా సిస్టర్లు, మా బిషప్లు మాకు సంస్కారం నేర్పిస్తారు. మా ప్రభువు ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించమన్నారండి. అదే గాంధీ గారు చదివి అలా చూపించారు, అలా చెప్పారు గాంధీ గారు కూడా. మరి ఎవరిని ఏమన్నారు? క్రైస్తవ దేశాలు ఎవరిని ఏమన్నారు? మా మత పెద్దలు యేసు ప్రభు బోధనలు చిన్నప్పటి నుంచే మాకు నేర్పిస్తారండి. ఇక్కడ ప్రభుత్వాలు మీరు ముస్లిమ్స్ అని క్రైస్తవులని తేడా చూపిస్తూ తిట్టుతూ చంపుతున్నారు కదండి. అది తినొద్దు, ఇది తినొద్దు, పాకిస్తాన్కి వెళ్ళండి, క్రిస్టియన్స్ అమెరికాకి వెళ్ళండి అంటున్నారు. మా ధనాన్ని మీరు అనుభవిస్తున్నారు, మీరు ఎంజాయ్ చేస్తున్నారు, మేము ఊరుకోము. వాళ్ళందరినీ మీ ఇంటికో మరి ఈ దేశానికో తీసుకొస్తే మేము కూడా అలాగే వెళతాం కదండి. మరి క్రిస్టియన్లని చంపుతున్నారు. అక్కడున్న హిందువులు మరి మిమ్మల్ని ఏమన్నా అంటున్నారా? అక్కడున్న క్రైస్తవులు మీ హిందువులను ఏమన్నా అంటున్నారా అండి? ఏమంటలేదు కదా. మరి అక్కడ ఉన్న వాళ్ళని తీసుకొస్తే ఇక్కడికి వచ్చినాక మరి మిమ్మల్ని ఏం చేస్తారో మరి తీసుకురండి. మరి ఈడ్చిడ్చి మిమ్మల్ని కూడా వాళ్ళు కొడితే కానీ అప్పుడు సరిపోయిద్ది. రాజ్యాంగం రూల్స్ అంటున్నారు కదండి. ఎవరు రాశారండి రాజ్యాంగం? మీ చుట్టాలా? నా చుట్టం రాశాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాశాడు, ద గ్రేట్ అంబేద్కర్ గారు రాశారు అష్ట కష్టాలు. మరి మీ కులాలు పెడుతుంటే మరి పెద్ద పెద్ద కష్టాలు భరించి శ్రమలు భరించితే దేవుడు చూసి అతన్ని పైకి లేవనెత్తి రాజ్యాంగాన్ని రాపించాడు. ఆ రాజ్యాంగం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసండి? బైబిల్ గ్రంథం నుంచి వచ్చింది. ఇది ఒక్కసారి మీరు తెలుసుకోవాలా. సృష్టి కూడా బైబిల్ గ్రంథం నుంచి వచ్చింది. మా దళితుడే రాశాడండి. మరి ఏముందో మీరు చదవండి. అదే రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాశారు. మా యేసు ప్రభు రాసిందే. మరి మరియమ్మ గారిని యేసు ప్రభువుని తిడుతున్నారు కదండి. మరి దేవుడు పట్టపగలే చుక్కలు చూపిస్తాడు. సూర్యుడు చంద్రుడు వచ్చి మీ ఇంట్లో కూర్చుంటారు. అప్పుడు మీకేమవుతుందో తెలుసుకోండి. కాదు మేడం, జాగ్రత్తగా ఉండండి. ఒక మాట, మా ఊర్లో సిలువను పీకేశారు. ఆ నెలలోనే 3 చనిపోయారండి. ఇది మా ఊరు పక్కనే ఉంది, తెలుసుకోండి వెళ్ళి. ఒకడు మంచాన పడ్డాడు, పక్షవాతం వచ్చి. చివరిగా మేడం గొప్పగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు.
కదండి. అందరు గడగడలాడతారు నా మాటలకు అనుకుంటున్నారు కదా. మీ మాటలు ఇంతకుముందు మీరంటే నాకు ఇష్టమండి, కొంచెం చూశాను నేను వీడియోస్, ఇష్టపడ్డాను. పర్వాలేదు సమాజ సేవ చేస్తున్నారు అనుకున్నా. మీరు జర్నలిస్ట్ కదండి, అందరికీ న్యాయం చెప్పేవారు కదా. మరి జుగుప్సగా ఉన్నాయండి, గలీజ్గా ఉన్నాయి మీ మాటలు. ఇప్పుడు దేశమంతా మరి క్రీస్తు శకంలో ఉన్నారండి. హిందువులైతే, ముస్లిమ్స్ అయితే, క్రైస్తవులైతే, క్రైస్తవులు అంటే క్రీస్తుని వెంబడించేవారు, క్రీస్తు నామాన్ని పెట్టుకున్నటువంటి వారు కదా, క్రీస్తు శకంలో ఉన్నారు. మరి మీకు ఇష్టం లేకపోతే క్రీస్తు శకాన్ని తీసేసుకోండి, మార్చుకోండి. ఎవరెవరికి ఇష్టం లేదో కొంతమంది ఉన్నారు కదా దొంగ మూకలు, వాళ్ళు మరి మార్చుకోండి, మరి క్యాలెండర్ని మార్చేయండి. మత పిచ్చి బ్యాచ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని గుంపులుగా వస్తుంటే ఏమనిపిస్తుంది తెలుసా, పందుల్లా కనిపిస్తున్నారు, పందులు ఉన్నట్టున్నారు అసలు. కాబట్టి ప్రశాంతంగా ఉండనిద్దాం మేడం, న్యాయం చెప్తూ ఉండండి, న్యాయంగా ఉండండి. ఇంకెప్పుడు క్రైస్తవులను అనకండి. ఇప్పుడైనా అంటే దేవుడు మిమ్మల్ని ఊకోడు. ఈ తలనొప్పి ఎందుకండి, మంచిగా మాట్లాడండి, న్యాయంగా మాట్లాడండి, అందరికీ న్యాయం తీర్చండి, కలిసిమెలిసి ఉండండి. మాతో మాట్లాడడం మీకు ఇష్టం లేకపోతే నోరు మూసుకోండి. మీ పని మీది, మా పని మీది. మీ చేతి కింద ఏమన్నా మేము ఉంటున్నామా? మీ మోచేతి నీళ్ళు ఏమన్నా తాగుతున్నామా? చెప్పండి. మీకుంటే మీరు 10 సార్లు తినండి, 10 సార్లు పోండి. సరే మేడం, థ్యాంక్ యూ మేడం. మరి మణిపూర్లో అంత ఈడ్చి మరి ఈడ్చకపోతుంటే, బట్టలు లేకుండా ఈడ్చకపోతుంటే, పిస్తోల్తో కాలుస్తుంటే, కుర్చీలు కాలుస్తుంటే, మరి తల్లులు తండ్రులు బిడ్డలు వేరైపోయి చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోతే అప్పుడు ఏం చేశారండి మాట్లాడకుండా? మరి అందుకనే మీరు అన్ని విషయాలలో న్యాయంగా ఉండాలి. మిమ్మల్ని దేవుడు దీవించగాకని నేను కోరుకుంటున్నా మేడం. మరి మణిపూర్ సంఘస్థులు మరి అంత కష్టాలు పడుతుంటే, అంత బాధలు పడుతుంటే ఒక్కళ్ళైనా మాట్లాడలేదండి. ప్రధానమంత్రి కానించి, ముఖ్యమంత్రులు కానించి ఎవరైనా మాట్లాడారండి? ఒకళ్ళకొక న్యాయం, ఇంకొకళ్ళకొక న్యాయమా? సరే మేడం, నేను మణిపూర్ సంఘం మీద ఒక చిన్న పాట పాడుతున్నా, వినండి. మణిపూరు సంగమా, మాదిరైన సంగమా, మహిమగల సంగమా, క్రీస్తేసుని సంగమా. మణిపూరు సంగమా, మాదిరైన సంగమా, మహిమగల సంగమా, క్రీస్తేసుని సంగమా. ప్రాణాలు తీసిన, మానాలు దోచిన, వివస్త్రనే చేసి ఈడ్చి ఊరేగించిన, వీడని విశ్వాసం మాకు నేర్పుమా, చెరగని నీ ధైర్యం మాకు పంచుమా. తల్లి జాడ పిల్లకు లేక, తండ్రి జాడ మాకు లేక, హాహాకారాల మధ్య పరుగులెత్తి ఊర్లన్నీ కాల్చిన, గుడులన్నీ కూల్చిన, తినటానికి తిండి లేక తూలుకుంటూ పడిపోతున్నా, వీడని విశ్వాసం మాకు నేర్పుమా, చెదరని నీ ధైర్యం మాకు పంచుమా. మణిపూరు సంగమా, మాదిరైన సంగమా, మహిమగల సంగమా, క్రీస్తేసుని సంగమా. అలా ఉంటుందండి క్రైస్తవులది. యేసు ప్రభు శిలువ మీద పడి మరి కొడుతుంటే కూడా కొట్టినటువంటి వారిని క్షమించిన దేవుడు నా ప్రభు అండి. మరి మీ గ్రంథాలలో ఏమున్నదంటే కంటికి కన్ను, పంటికి పన్ను, పొడిచిన వాళ్ళని పడవండి, నరికిన వాళ్ళని నరకండి అని ఉంది. కానీ నా దేవుడు అలా చెప్పట్లేదు మేడం. క్షమించండి, 1 కిలోమీటర్ రమ్మంటే 2 కిలోమీటర్లు పోండి, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపియండి, 2 వస్త్రాలుంటే 1 వస్త్రం ఇవ్వండి అని మేము పేదరికంలో ఉన్నప్పటికీ మేము అలా దానాలు చేస్తాం, అలా ధర్మాలు చేస్తాం, అలా న్యాయంగా మాట్లాడతాం. ఇంత ఘోరంగా, ఇంత మరి కుచితంగా మేము మాట్లాడాం. కాబట్టి మీరు కూడా నేర్చుకోవాలని మరి నా గ్రంథంలో ఏముందో మేము అది పాటిస్తున్నాం. ఎంత అవమానం పడ్డా మేము భరిస్తున్నది ఎందుకో తెలుసా అండి, బయటికి రాకుండా. మా గ్రంథం మాకు నేర్పింది, మా పెద్దలు మాకు నేర్పింది, మా ఫాదర్లు, మా సిస్టర్లు, మా బిషప్లు అందరూ నేర్పినటువంటిది మేము పాటిస్తాం. ఎవరిని కూడా మేము కించపరచం, ఎవరిని కూడా మేము అవమానంగా చూడం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఇది షేర్ చేసి, లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి ముఖ్యంగా సహోదరులందరూ, క్రైస్తవ సహోదరులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని మనం చేసుకున్నాం. పరిశుద్ధుడైన ప్రభా, పరలోకమందున్న మా రాజా, నీ పాదంలో పొందనాలు నాయన. ప్రతి ఒక్కరు కూడా నాయన నీ గురించి తెలుసుకొని మరి నీ గురించి పశ్చాత్తాపపడి అన్నటువంటి మాటలకి బాధపడి ఇంకెప్పుడు కూడా వారు అనకుండా వాళ్ళ హృదయాలని మరి వాళ్ళ మనసుల్ని
మార్చమని ప్రియమైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను ప్రభా. ఆమేన్.